అమ్మా, ఒక మహిళావాదిగా ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎందరో నాయకులను చూశారు. మీ దృష్టిలో మహిళలకు మంచి చేసిన వారిలో బెస్ట్ ఎవరు? పురాణాల నుంచి ఆడది సగభాగమని, పురుషులతో సమానమని అందరూ మాటలు మాత్రమే చెప్పేవారు. కాని ఆ మాటలను శాసనంగా మార్చి చిన్న చిన్న పదవుల నుంచి ఉప ముఖ్యమంత్రి దాకా అన్నింటిలో ప్రాధాన్యతను ఇచ్చి ఆడవాళ్లను అందలం ఎక్కించింది మాత్రం ఒక్క జగనే. ఈ ఎన్నికల్లో కూడా మిగతా పార్టీల కంటే మహిళలకే ఎక్కువ సీట్లిచ్చాడు మా జగన్. మహిళా సాధికారతే లక్ష్యంగా దేశంలోనే ఎక్కడా లేని పథకాలు మహారాష్ట్రంలోనే ఉన్నాయి. కానీ ఒకవేళ ప్రభుత్వం మారితే? ఆ ఛాన్సే లేదు. ఎలా చెప్పగలరు? ఆడవాళ్లంటేనే అనుబంధమమ్మా. ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ జగనన్న బంధాన్ని తెంచుకోదు. ఒక్కరంటే ఒక్క మహిళ కూడా వేరే పార్టీలకు ఓటు వెయ్యదు. జగనన్న లక్ష్యం, జగనన్న ధ్యేయం, మహిళా సాధికారత. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.